వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఏరియా ఆసుపత్రిలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కానుపుల విభాగంలో చంటిబిడ్డల పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే 24 గంటల్లోనే సొంత నిధులతో వివిధ విభాగాల్లో ఏసీలు ఏర్పాటు చేయించారు. ఈ చర్యపై ప్రజలు ఎమ్మెల్యేను అభినందిస్తున్నారు. పేదల పెండుదలలో నాయకత్వం పేదల కోసం మనం आयुष्मान भारत हेल्थ अकाउंट आधार नंबर आधार नंबर मोबाइल ओटीपी सुलभంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. రూమ్లోకి వెళ్దాం అందరం. హలో బేబీ బేబీ వాళ్ళు వస్తాండమ్మ కదా ఈ పని అది రోజు అసలు వస్తూ ఉంటే మంచిది. వాళ్ళు పెంటలు పట్టుకొని ఉంటాయి. మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు స్థానిక ఏరియా హాస్పిటల్లో మన శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారి సహకారంతో ఇక్కడ 10 ఏసీలు ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఒక వారం రోజుల క్రితం మన పక్కన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అందరం అక్కడి నుంచి సడన్ విజిట్ కింద ఈ హాస్పిటల్కి రాగానే 48 డిగ్రీలు 50 డిగ్రీలు ఉండేటటువంటి ఈ ఎండలో ఆయన లోపలికి వచ్చేటప్పుడు ఈ వాతావరణం అంతా కూడా గమనించడం జరిగింది. ఆ రోజు డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించినటువంటి ఆయన ప్రత్యేకంగా లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి బాలింతలు కావచ్చు, అక్కడ కూర్చుంటే పేషెంట్స్ కావచ్చు, హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు పడే ఇబ్బందిని గమనించి ఎండలో మనం ఒక్క పూట ఉండాలంటే ఇబ్బంది పడతాం. ఇంత పెద్ద హాస్పిటల్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ఏసీలు చాలా అవసరం. ఈ రోజు చిన్న వాటిలోనే ఏసీలు ఉంటుంటే మన ఇంత పెద్ద గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఉన్నప్పుడు మనం కూడా దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో
ఎవరి దగ్గర ₹1 ఆశించకుండా, ఏ ఒక్కరిని ₹1 అడగకుండా తన సొంత నిధుల నుంచి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ఎందుకంటే ఇక్కడ నుంచి బయలుదేరగానే ఆయన ఒకటే మాట చెప్పారు, సుబ్బు ఏరియా హాస్పిటల్ 10-12 ఏసీలు కావాలి, ముందు అర్జెంట్గా తెప్పిమంటే నేను కూడా ఒక్క నిమిషం ఆలోచించా ఎలా అని. ముందు తెప్పించు, డబ్బులు నేను పంపిస్తానని చెప్పడం జరిగింది. దానికి నిజంగా నేను హృదయపూర్వక మనస్ఫూర్తిగా నమస్సుమంజలు తెలియజేస్తా ఉన్నాను. ముందు ఈ లోపలికి వచ్చినప్పుడు అందరూ కూడా మాటలు చెప్పిపోతారు. డాక్టర్ గారు కూడా చెప్పారు ప్రత్యక్షంగా. ఇక్కడ ఎంతో మంది, నేను 20 ఏళ్ల సర్వీస్ లో ఎంతో మంది డాక్టర్లను చూశాను, ఎంతో మంది ఆఫీసులను చూశాను, ఉద్యోగస్తులను చూశాను, నాయకులను చూశాను. కానీ ఇలా ఒక శాసనసభ్యుడు లోపలికి వచ్చి చెప్పిన వెంటనే ఇక్కడికి పంపించినటువంటి ఈ రకంగా 2వ రోజుకి ఏర్పాటు చేసినటువంటి అరవింద్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు హాస్పిటల్ స్టాఫ్ తెలియజేయడం జరిగింది. ఆయన ఈ 10 ఏర్పాటు చేయడం కాదు, మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పారు, సుబ్బు ఇంకో 2-3 పడ్డా కానీ అవి కూడా ఏర్పాటు చేయండి, మనం పంపిద్దామని చెప్పారు. నిజంగా మీకు పాదాభివందనం తెలియజేస్తున్నారు సార్. ఇటువంటి కార్యక్రమాలు ఈ ఒక్కటే కాదు, ఎన్నో రకాలుగా చేశారు. దీని మీద ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని చేసినా ఇక్కడ ఫ్యాన్లు గానీ లేకపోతే ఉన్నటువంటి వాతావరణం గానీ చాలా చక్కగా జరుగుతుందన్నానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఆయన ప్రతి వారం ఇక్కడికి విజిట్ చేస్తా ఉన్నారు. అలానే మీరు ఎన్ని అపోహలు పోయినా, మీరు ఎన్ని చేసినా మీకంటూ ఒక అడుగు ముందుకొచ్చి ఆయన ఇటువంటి సర్వీస్ కార్యక్రమాలతో మీకు సమాధానం చెప్తాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్లో ఇక్కడ ఉండటం జరిగింది. దాదాపు రోజుకి ఓపీ టర్న్ ఓవరే దాదాపు 1000 మంది దాకా వస్తారు ఇక్కడ. ప్రతి నెల డెలివరీలు కూడా 400 దాకా డెలివరీలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా సర్జరీలు కూడా ప్రతి నెల దాదాపు 300-400 సిజేరియన్ సెక్షన్ జరుగుతూ ఉంటాయి. మరి సర్జికల్ బ్రాంచ్లో ఆప్థల్మాలజీ వీటన్నిటిలో కూడా రోజు 10 ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. అంటే రోజు మొత్తం మీద కూడా ఎంత లేదన్నా 50 నుంచి 100 ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆప్థల్మాలజీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, జనరల్ సర్జరీ కానీ, ఈఎన్టీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తూ ఉన్నారు. మరి చక్కటి సహకారం అందిస్తున్న సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, అదేవిధంగా డాక్టర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా స్టాఫ్ నర్సులు కానీ, ఆయాలు కానీ, సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇదే హాస్పిటల్లో మరి డెలివరీ రూమ్ని బాగు చేయడానికి 2 లక్షల రూపాయలని మరి సుబ్రాయ్ గుప్తా గారు, మరి ఎస్ఎస్ఎన్ కాలేజీ తరఫున సుబ్రాయ్ గుప్తా గారు 2 లక్షల రూపాయలని డొనేట్ చేయడం జరిగింది. మరి లేబర్ రూమ్ని అప్గ్రేడ్ చేయడానికి ఏసీ పెట్టి అప్గ్రేడ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి కపిల విజయ్ కుమార్ గారు కూడా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళైతే మా పార్టీ తరఫున, నర్సరావుపేట అసెంబ్లీ ఎమ్మెల్యే తరఫున, మా పార్టీ తరఫున ఒక 10 2 టన్ ఏసీలు డొనేట్ చేయడం జరిగింది. లేబర్ రూమ్లో కానీ, సర్జరీ రూమ్లో కానీ, థియేటర్లో కానీ, డాక్టర్స్ రూమ్లోకి అన్ని విధాలు ఉపయోగపడతాయని చెప్పి 2 టన్ ఏసీలు ఈ ఎండాకాలం అవసరం అని చెప్పి మేము వచ్చి చూసిన తర్వాత మరి 10 2 టన్ ఏసీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరమైతే ఇంకొక 4-5 కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మహానాడు సందర్భంగా, మరి తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విజేత ఎలక్ట్రానిక్స్ వారు, మరి వారందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజేత ఎలక్ట్రానిక్స్ వాళ్ళు హోల్సేల్లో తెప్పించి ఏసీలు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడున్న చిన్నపిల్లలకి ఎండాకాలం మరి రోహిణీ ఖాతా కూడా వచ్చింది కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా పిల్లలు కూడా చల్లటి వాతావరణంలో ఉండాలని చెప్పి ఆలోచనతో పిల్లలు చల్లటి వాతావరణం ఉండాలి, తల్లులు చల్లటి వాతావరణం ఉండాలి, డాక్టర్లు కూడా మరి చల్లటి వాతావరణం ఉండి బాగా పనిచేయాలంటే థియేటర్లో పనిచేయాలన్నా, ఓపీలో పనిచేయాలన్నా వాతావరణం అనేది చల్లటి 30 డిగ్రీస్లో ఉండాలి. మరి వాళ్ళు చూస్తే 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన మరి హెచ్డి చైర్మన్ గారు లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి కానీ, వాళ్ళ కమిటీ సభ్యులకి, అదేవిధంగా ఆదివాసీ ప్రముఖులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడున్న డాక్టర్ల సిబ్బంది కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా స్టాఫ్ నర్సులు, ఆయాలు, సెక్యూరిటీ వాళ్ళు అందరూ కూడా, అంబులెన్స్ వాళ్ళు కూడా చక్కగా పనిచేస్తున్నారు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే కలెక్టర్ గారు మనకి అండగా ఉన్నారు కాబట్టి మన హెల్త్ మినిస్టర్ గారు తప్పనిసరిగా మరి రేపు నర్సరావుపేటకి విజిట్ చేయాలి. ఇక్కడున్న ఆర్ఓ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయాలి, హైటెక్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేయాలి, డయాలసిస్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయాలి, అదేవిధంగా నియోనటల్ యూనిట్ ఒకటి ఓపెన్ చేయాలి, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ ఒకటి ఉంది. వీటన్నింటి కూడా ఓపెన్ చేయడానికి హెల్త్ మినిస్టర్ గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఈ మహానాడు అయిన తర్వాత ఫస్ట్ వీక్లో వారు వస్తారు. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. డాక్టర్స్ కలిసి పనిచేయాలి, మరి ఆయాలు కానీ, నర్సులు కానీ, మరి సిబ్బంది కూడా అందరూ కూడా కలిసి పనిచేయాలి. కాబట్టి మరి ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఎక్స్రే టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్ట్రెచ్చర్లు కానీ, వీల్ చైర్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి వచ్చేసిన
మరి డాక్టర్లకి పుర ప్రముఖులందరూ కూడా మీడియా ప్రముఖులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికి కూడా మరొకసారి మహానాడు శుభాకాంక్షలు. మీడియా సోదరులకి, ఇక్కడ వచ్చేసిన అందరికీ, డాక్టర్స్కి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ఏంటంటే మన నర్సాపేట పట్టణంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్న పేషెంట్లు మరి చాలా ఇబ్బంది పడటం మన ఎమ్మెల్యే గారు గుర్తించి మరి ఇక్కడ 10 2 టన్ ఏసీలు వాళ్ళ సొంతంగా సుమారు అంటే దాదాపు 6 లక్షల రూపాయలు ఇవాళ వెచ్చించి ఇక్కడ ముఖ్యంగా మహిళలు కాన్పులు చేసిన ప్రసవించిన మహిళలు కానీ అట్లాగే డాక్టర్లు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఉన్న పిల్లలకి అందరూ కూడా చల్లగా ఉండాలి ఈ వాతావరణం అని ఈ రోజున 10 ఏసీలు మరి వారు ప్రత్యేకంగా వారి అబ్బాయి తరఫున ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి నర్సాపేట పట్టణంలో పెద్ద గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది. అట్లాగే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ అవటం వల్ల ప్రతిసారి ఎక్కువ సార్లు వారం కూడా విజిట్ చేసి ఇక్కడ వారి అనుభవం, ఇక్కడ పేషెంట్లకు ఏం కావాలి, ఎక్విప్మెంట్స్ ఏం కావాలి, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, డాక్టర్ ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఇప్పుడే చూసాం. మనతో పాటు వచ్చి ఈ రోజున అక్కడ ఓపీ రాయించుకున్న రిజిస్ట్రేషన్ పేషెంట్లను అన్ని అడిగి ఏమా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ కూడా వాళ్ళు రాసుకునే వాళ్ళు స్పీడ్గా రాసుకోండి అంటే రోజు కూడా 1000 మంది ఇక్కడ మన పట్టణంలో కాదు చుట్టూ రూరల్ నుంచి కూడా చూశాను. మహిళలు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా 1000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఇక్కడ చూసుకొని వెళ్ళటం అనేది మరి చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే నిరంతరం ఈ 2 సంవత్సరాల నుంచి కూడా వారు పట్టణం స్వచ్ఛ నర్సాపేట చేయడానికి అట్లాగే గవర్నమెంట్ ఆసుపత్రి పాతది కానీ కొత్తది కానీ ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు వారు చేశారు. అట్లాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అట్లాగే ఈ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్న లేబర్ మహిళల రూమ్స్ కి పార్టీషన్ లేవు, అవి చెయ్యండి బాగుంటది, మీరు మీ నాన్నగారు అమ్మగారి పేరు అని నన్ను అడగతో ఎమ్మటే నేను 2 లక్షల రూపాయలు మరి పెట్టి ఇక్కడే పార్టీషన్ చేసాం. రేపు ఎల్లుండో మన ఎమ్మెల్యే గారి చేత ప్రారంభించడం కూడా జరుగుతుంది. అట్లాగే ఇక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీలు ప్రతి 9వ తారీఖు కూడా చెకప్కి వస్తారు. వాళ్ళకి ఇప్పుడు సుమారు 7 సంవత్సరాల నుంచి మధ్యలో కోవిడ్ తప్పితే మరి వారికి అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి 9వ తారీఖు సుమారు 300 మంది కూడా అన్నదానం చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారుకి సహకరించి అట్లాగే వారు చేస్తున్నట్టు మన స్వచ్ఛ నర్సాపేట, ఎందుకంటే ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు వారు ప్రతిరోజు చేస్తున్నారు. అట్లా కాదు, నేను అనేది ఏంటంటే మనందరం కూడా ప్రతి ఇంట్లో మనం ఎంత శుభ్రంగా ఉంటామో ఇంటి ముందు కూడా అట్లా శుభ్రంగా ఉంటే స్వచ్ఛ నర్సాపేట మరి స్వచ్ఛాంధ్ర కూడా సహకరించినట్టుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమం చేసిన మన ఎమ్మెల్యే గారిని మనందరి తరఫున చప్పట్ల ద్వారా మరి అభినందించాలని కోరుతున్నాం.